హాయ్ హాయ్ నేను బైబిల్ రాశాను. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో రాశాను బైబిల్. తెలుగులో అంటే నాకు కీర్తన గ్రంథం అంటే చాలా ఇష్టం. తెలుగులో మొత్తం కంప్లీట్ చేసిన, ప్రకటన గ్రంథం కంప్లీట్ చేసిన, సామెతలు రాసేసిన. హిందీలో కూడా సేమ్ అంతే, కీర్తన గ్రంథం మొత్తం రాసేసిన. కీర్తన గ్రంథం హిందీలో, ఇంగ్లీష్లో కీర్తన గ్రంథం 119 వరకు రాసిన, 119 అధ్యాయం వరకు రాశా. ఇంకా మిగతాయి కూడా రాస్తాను. పూర్తి రాశాక వీడియో తెద్దాం అనుకున్నా కానీ నేనే మళ్ళీ వీడియో తీసాను అనమాట. ఈసారి మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. 119 కీర్తన కాడ నుంచి మొత్తం రాసేంతవరకు అవి కూడా రాసి వీడియో పెడతాను. తెలుగులో రాసినవి, హిందీలో, ఇంగ్లీష్లో రాసినవి కూడా ఇప్పుడు నేను వీడియో పెట్టబోతున్నాను. నా వీడియోని మీరు షేర్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్. షేర్ చేసి వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది దేవుడి బిడ్డది కదా, దేవుడి బిడ్డలందరూ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి. విన్నారా? దేవుడి బిడ్డలే గెలిపించాలి. విన్నారా? ఇది బైబిల్ అనమాట. ఎందుకంటే మన క్రిస్టియన్స్కి గొప్పతనం ఏంటో మనం తెలియజేస్తున్నాం. హిందువులకి ఉన్న గొప్ప విలువల కంటే మన విలువలే గొప్పవని నేను బైబిల్ ప్రకారం తెలియజేస్తున్నా. బైబిల్ ఎంత గొప్ప విలువ అయిందో, బైబిల్ ఎంత యథార్థం ఉంచగలిగిందో, బైబిల్ ఎంత పవిత్రమైన జీవితాన్ని ఇస్తుందో మనకి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన చిన్నప్పటి నుంచి మనం బ్రతికిన బ్రతుకు అటువంటిదని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం దేవుడిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఎవరున్నా లేకపోయినా కానీ మనం బైబిల్ని ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, అంత గొప్ప దేవుడిని మనం మన జీవితాల్లో ఎలా ఆరాధిస్తున్నాం అనేది మనం పాటల ద్వారా కానీ, వాక్యాల ద్వారా కానీ మన దేవుడు గొప్పతనం మనం తెలియజేస్తున్నాం. మనం చదువుకున్నాం కదా, చదువు వరకే ఉండిపోకూడదు. దేవుడు కూడా మనం దేవా నీ మీద ఎంత ప్రేమ ఉంది ప్రభా, అందుకే తెలుగులో నేను బైబిల్ రాశాను, హిందీలో రాశాను, ఇంగ్లీష్లో రాశాను. నీ మీద ఉన్న ప్రేమ, దేవుడి మీద ఉన్న ప్రేమ, బైబిల్ మీద ఉన్న ప్రేమ, దేవుడు మనకి ఏ ఆజ్ఞలు అయితే చెప్పాడో ఆ ఆజ్ఞలు మొత్తం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మొత్తం కూడా మనం అవన్నీ మనం తలుచుకుంటూ కీర్తన గ్రంథంలో దేవుడు ఎంతగా దావీదు గారితో ఇన్ని మంచి మంచి మాటలు రాయించాడు అవన్నీ మనం ఫాలో అయ్యి, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వ్యతిరేకంగా ఒక తలకట్టు, ఒక పొల్లు, దీర్ఘం తీసేసినా కానీ దేవుని యొక్క ఉపద్రవాలు, కీళ్ళు అవన్నీ వస్తాయి అంట వాళ్ళ మీదకి. మరి అంత గొప్ప దేవుడిని కలిగిన మనం, అందుకనే ప్రకటన గ్రంథం కూడా రాశా. హిందీలో, ఇంగ్లీష్లో ప్రకటన గ్రంథం కూడా రాశా, తెలుగులో రాసిన. డైరీలో, ఇంకా డైరీలు ఏంటి, నా పుస్తకాలు మొత్తం, నా బైబిల్ మొత్తం, నా పేపర్లు మొత్తం, ఏడాడు A4 షీట్లు, పిల్లలు ప్రాజెక్టులో మిగులుతాయి కదా, A4 షీట్లు మీ పిల్లలు రాస్తారు కదా ప్రాజెక్టులు, అవి మిగులుతాయి కదా, మిగిలిని పడేయకుండా కొన్ని బైబిల్ రాసేదాన్ని. తర్వాత కొంచెం ఇంట్లో ఎప్పుడైనా డబ్బులు మిగిలినా కానీ A4 షీట్లు తెప్పించేదాన్ని, అలాగే రాసిన. ఇంకా అలానే రాస్తూ ఇన్ని పేపర్లు రాసేసా. అంటున్నారా? ఇది మనం దేవుని యొక్క గొప్పతనం తెలియజేయాలంటే అది. చూడండి ఇప్పుడు ఎన్ని రాస్తాను. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్నీ పెడుతున్న వీడియో చూడండి. ఒక్కొక్కటి లైక్ కొట్టండి మీరే. చూడండి తెలుగు ఎన్ని రాశాను మీరే చూడండి. ఒక్కొక్కటి మీరే చూడండి. తెలుగు ఎన్ని రాశాను, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఎన్ని రాస్తున్నాను నేను. దేవుణ్ణి ఎంతగా మనం ఆరాధిస్తుంటే దేవుని శాపాలు దిగి వస్తాయా మనకి? చెప్పండి. దేవుడిని ఆరాధిస్తున్న మనకే కదా దీవులని మన సొంతం. ఆశీర్వాదానికి మన దేవుడు మనం పిలిచింది కానీ శాపానికి మనం వినలేదు కదా. దేవుడు ఆశీర్వదించబడిన వారు మీరని రాయబడింది కానీ శాపగ్రస్తులు మీరు శపించబడిన వాళ్ళని దేవుడు ఎక్కడ రాశాడు బైబిల్లో? మనకి ఎక్కడా రాయలేదు దేవుడు మనకి. ఎందుకంటే ఆశీర్వాదానికి కారణం ఒకటి దేవుడు మనం పిలిచాడంట, అంతేగాని శాపానికి వారసులు కండి అని చెప్పి అయితే దేవుడు శాపాలే రాశాడు కదా బైబిల్ అంతా. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనవి. మంచి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ మంచి మాటలు మనం ఎంతగా ఆరాధించాలో దేవుడు మనకి ప్రతి మాటలో, ప్రతి పాటలో మన దేవుడు మనకి ఏమైతే ఇచ్చిండో అవన్నీ అన్యులకి ఏమీ లేనంత గొప్ప భాగ్యం. ఇవన్నీ అప్పుడు నేను ప్రింట్అవుట్ చేసి, ఇంతకుముందు మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళక మునుపు రాసినవి అనమాట. అప్పుడు తెలుగులో రాసేసి మొత్తం మళ్ళీ ప్రింట్అవుట్ కాడికి వెళ్ళి ప్రింట్ తీసుకొని వచ్చాను. నేను రాసినవి ఇది ప్రింట్అవుట్ తీసింది అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. ఇవన్నీ తెలుగు. ఇంకా ఇన్ని పేపర్లు తెస్తున్నాయి, ఇంకా మొత్తం తీయటానికి మొత్తం ఒక్కొక్కటి తెస్తామని ఇన్ని పేపర్లు తెస్తున్నా పక్కకి. చూడండి ఇన్ని పేపర్లు తెస్తున్నా. అన్ని పేపర్లు ఒక్కొక్కటి తీసి పెట్టడానికి చాలా పెద్ద వీడియో వస్తుంది. చూడండి ఒక్కొక్క ఇన్ని పేపర్లు తెస్తున్నా. అంటే ఇదిగో మళ్ళీ ఇంగ్లీష్ కూడా రాసేసిన. ఇంకోండి హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తెలుగు. చూడండి ఫ్రెండ్స్, దేవుడు మనకి అవమానకరంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు
దేవుడి సన్నిధిలో యూత్ అయిన మనం ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో? కొంచెం ఖాళీ దొరికినాక సమయం పోనీక సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంట. బైబిల్లో ఉందా లేదా మాట? సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి? దేవుడి మాటలు రాయటం ద్వారానా, చదవటం ద్వారానా? సరే, చదవటం నీకు వచ్చేస్తే ఏం చేయాలి మనం అనేది నా ఆత్మీయ జీవితంలో నేను తెలియజేస్తున్నాను ఒక్కొక్కరికి. వింటున్నారా? ఆత్మీయులమైన మనము ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ని మనకు చూడకుండా వచ్చేసిందిలే బైబిల్, ఏం చేస్తాం ఇంకా బైబిల్ని, బోర్ కొడుతుంది. బోర్ కొట్టే టైంలో మనం ఏం చేయాలి? బైబిల్ ఒక పేపర్ మీద రాస్తే సరిపోద్ది కదా. ఎప్పటికీ గుర్తుంటాయి అంట బైబిల్ మాటలు, తెలుసా? చదివిన దానికంటే రాసిన దానికే ఎక్కువ గుర్తుంటాయి అంట మనకి. చిన్నపిల్లలు కూడా లెసన్స్ అవే చెప్తుంటేవాళ్ళు, మాకు చిన్నప్పటి నుంచి అందుకు చెప్పేవాళ్ళు. చదివిన దానికంటే చూడకుండా రాసిందే మనకి ఎక్కువ గుర్తుంటాయి అంట. అది గొప్పతనం. వింటున్నారా? అది గొప్పతనం. ఇంకా చూడండి, ఇక్కడ హిందీ వస్తాయి చూడండి, ఇక్కడ నా వాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇట్లా ఇటు సైడు చూడండి. ఇవన్నీ హిందీ. నేను రాసింది నేను బాగుపట్టాకే కదా. ఇన్ని చోట్ల జాబ్లోంచి బయటికి పంపించి దేవుడిని అయినా కానీ అక్కడ కూడా బైబిల్ చదువుతున్నా అని చెప్పి బైబిల్ ఇసిరేసింది ఒక ఆమె అయితే, తెలుసా? జాబ్ చేసే కాడ. కానీ క్రైస్తవురాలుగా నా పక్షాన్ని ఎవరు నిలబడలేదు, ఒక పాస్టర్ కూడా నిలబడలేదు అనమాట. అదే నా ఒంటరి పోరాటం. విన్నారా? బైబిల్ లైబ్రరీలో అంటే మనకి చేయాల్సిన డ్యూటీ వదిలిపెట్టి మనం బైబిల్ చదివితే అది తప్పు. ఇప్పుడు చేయాల్సిన డ్యూటీ వదిలిపెట్టి మనం బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే అది తప్పు. చేయాల్సిన పని అంతా చేసి మిగిలిన టైంలో న్యూస్ పేపర్ చదువుకున్నా ఏం కాదు, బైబిల్ చదువుకున్నా ఏం కాదు కదా. ఎవరైనా అంతే, ప్రపంచంలో ఎవరైనా అంతే. ఎక్కడ ఏ జాబ్ చేస్తున్నా కానీ మన దేవుడిని ఆరాధించినప్పుడు ఎప్పుడు ఆరాధిస్తాం? పనులన్నీ అయిపోయినాక ఖాళీ కూర్చొని నిద్ర వచ్చే టైంలోనూ నిద్ర రాకుండా ఉంటారు, బైబిల్ చదువుకుంటుంటాం. అవును కదా? అట్లా ఉండటం కూడా తప్పే. ఏంటంటే కారణం ఏంటంటే ఏం కారణం లేదు వాళ్ళకి. మనల్ని వంకలు పెట్టాక ఏం కారణం లేదు, ఏదో ఒకటి ఎత్తుక్కొని నీతిమంతులు ఓడించాలి. అది వాళ్ళ గొప్పతనం. అది ఇప్పుడు మరి వాళ్ళలో ఏమైనా మంచితనం ఉండి వాళ్ళు ఏమైనా కెపాసిటీతో బయటకు వచ్చారంటే వాళ్ళు రారు. మరి వాళ్ళు రాక మనం రాసే మెచ్చుకోక ఏంటంటున్నా వాళ్ళ జీవితాలు ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు? ఇంతమందిని వ్యతిరేకించి చూడండి. ఇంకా ఇన్ని వైట్ పేపర్స్ ఉన్నాయి, చక్కగా రాసేద్దాం వీటిని కూడా, ఫుల్ఫిల్ చేసేద్దాం వీటిని కూడా. ఖాళీలు కూడా పూర్తి చేసేద్దాం వీటన్నిటిని. ఇవి కూడా రాసేద్దాము. ఇవి రాసేసినాయి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా కానీ, ఏ పేపర్ చూసినా కానీ ఎక్కడ పాప ఇంక చూడండి రాసుకుంటాను. చెప్పండి, తప్పు చేసేవాడు ఎవడని రాసుకుంటాడా? పాపానికి వచ్చే జీతం మరణం, పాపానికి వచ్చే జీతం మరణం, పాపానికి వచ్చే జీతం మరణం. ఇన్నిసార్లు మనం రాసుకున్నామంటే మనం చేయటానికా, పాపం చేయటానికా చెప్పండి? ఏ తప్పు చేయకుండా నా పిల్లడికి యాక్సిడెంట్ అయ్యి నా ఇంట్లో టీవీయే ఖరాబ్ అయ్యి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళకి ఎందుకని ఏం కావట్లేదు? నా పిల్లడు స్కూటీ యాక్సిడెంట్ అయ్యి మరణ పడకల నుంచి ఈ బైబిలే కాపాడింది, నేను రాసే బైబిలే కాపాడింది, తెలుసా? మనం ఎంత యథార్థంగా ఉంటున్నాం. దేవుడు నీతి మరణం నుంచి రక్షిస్తుందంట. పాపానికి వచ్చే జీతం మరణం. మరి మేము ఏ పాపం చేయదు కాబట్టి నీతి మరణం నుంచి రక్షిస్తుందంట. ఆ నీతి లేకపోతే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళు కదా. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు రెట్టిఫై చేద్దాం. అందరూ మన యేసుప్రభు నమ్ముకునేట్టు తెలియజేయాలి అంతే. అదే కదా దేవుడు చెప్పింది. చూడండి ఎన్నిసార్లు రాసుకున్నాం, పాపానికి వచ్చే జీతం మరణం, పాపానికి వచ్చే జీతం మరణం అని. పాపం చేసేవాడు ఎవడు కూడా చేయరాదు రాయటానికి, ఆ మాట రాయటానికి. ఆ మాట రాయడానికి కూడా మనకు ఒక కెపాసిటీ, ఒక దమ్ము ఉండాలి మనకి, ఒక దమ్ము ఉండాలి మనకి ఆ మాట రాయాలంటే. ఇన్ని రాసేసాను, ఇంకా ఇన్ని వైట్ పేపర్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ రాసేద్దాము, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేద్దాము. నెక్స్ట్ ఈ పేపర్లు కూడా మనం రాసేద్దాం, మొత్తం రాసేద్దాం, పేపర్లన్నీ రాసేసి దేవుడిని ఆరాధిద్దాం. ఓకేనా? అది దేవుడిని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మరి దేవుని యొక్క మాటలు ఎలా చదవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా గ్రహించాలి, ఎలా వాటిని అర్థం చేసుకోవాలి. దేవుడిని మనం ప్రార్థన చేస్తే దేవుడు సమస్తం మనకి వ్యర్థపరిచే దేవుడు కాదు, అర్థం తెలియజేసే దేవుడు. కానీ వ్యర్థమైనవి మనకి ఎప్పుడు కూడా దేవుడు మనకి వ్యర్థమైన ఆలోచన తప్పించి, ఎందుకంటే మన దేవుడు వ్యర్థమైన వాడు కాదు కదా. మనిషి జీవితానికి విలువిచ్చిన దేవుడు. ఆ విలువ కలిగిన మాటని అర్థం చేసుకునేంత భాగ్యాన్ని కూడా ఇస్తాడు దేవుడు మనకి, తెలుసా? అది అర్థం లేని విషయాలని పక్కకు పడేసి దేవుడిని అర్థం చేసుకోవటం ట్రై చేద్దాం మనం. దేవుని ఇచ్చిన మాటల్ని మనుషులను అర్థం చేసుకోవటం కాదు. భూమి మీద పుట్టిన ఎవరైనా సరే మనుషులే అంటారు తప్ప దేవుడు ఎవ్వరు అనరు. దేవుడికి శరీరాశి నేత్రాశి జీవపడమో లేదు కాబట్టి దేవుడు అయ్యాడు. ఆయన ఏ పాపం చేయనివాడు, పాపంలో పడనివ్వని వాడే దేవుడు మాత్రమే.
దేవుడి చిన్న మాటలు దీవించను గాక.